నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం గ్రామ పంచాయతీ సత్యనారాయణపురం కేంద్రంలో బస్టాండ్ సమీపంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మరుగుదొడ్ల నిర్మాణ పనులను పోలీసు బందోబస్తు మధ్య నిలిపివేసిన ఆర్టీసీ అధికారులు. వారు మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్కు సంబంధించిన స్థలంలో ఎవరూ కూడా ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని జీపీ పాలకవర్గం సభ్యులకు తెలియజేశారు. ఎవరైనా ఆర్టీసీ ప్రాంగణంలో అక్రమ నిర్మాణాలు చేపడితే తొలగిస్తామన్నారు. జీపీ పాలకవర్గం సభ్యులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల క్రితం ఆర్టీసీ అధికారులు నిర్మించిన మరుగుదొడ్లు శిథిలావస్థలకు చేరడంతో ప్రయాణికుల కోరిక మేరకు బస్టాండ్ సమీపంలో మరుగుదొడ్డు నిర్మాణం పనులను గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చేపడుతున్నామన్నారు. ప్రయాణికులకు స్థానిక ప్రజలకు సౌకర్యం కోసం నిర్మిస్తున్న మరుగుదొడ్లు పనులను అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రజలకు మరియు ప్రయాణికులకు వారి సౌకర్యం కోసం నిర్మిస్తున్న మరుగుదొడ్ల నిర్మాణ పనులు అడ్డుకుంటే భారీ ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో వర్ణి మండలాల మార్కెట్ చైర్మన్ సురేష్ బాబా, ప్రజాప్రతినిధులు, జీపీ పాలకవర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ వర్ణి మండల రిపోర్టర్ ఎస్ చందర్. చేస్తారంటే అది ఇప్పుడు ఉన్నదానికే మెయింటైన్ చేస్తారు. మాట్లాడుతున్నారు చేసేదానికి మీరు అంతేగాని కూర్చోవడంలో 5 నిమిషాలు పడి కాదు కూర్చోడానికి ఎవరైనా మొత్తం 3 రోజులు ట్రాక్టర్ ఎప్పుడు వానకాలం ఇప్పుడు కూడా పోయాలా ట్రాక్టర్ రమ్మనాలా గేటు తీయాలా. అదే ఇప్పుడు మనం పోసిందే కదా కూడా మేమే తప్పించుకోవాలా. మొత్తం తప్పమాడి 10,000 వచ్చారు. 10,000 పెట్టిందా మంచిది సార్. 10,000 ఆడికి చెత్త సరికిలో ఉన్నారు కదా. మాట్లాడదాం సార్, దాన్ని అలా వదిలేయండి. మాట్లాడదాం. పోయిన టర్మ్ సర్పంచ్ కింద గెలిచిన ఆయన టైల్స్ అంటే ఊడిపోతే టైల్స్ వేపించి అన్ని గుద్దుపైన చేపించి లైట్లు పెట్టించండు. పంచాయతీ నుంచి లైట్లు వీళ్ళు పెట్టారా మెయింటెన్స్? వీళ్ళు బస్ స్టాండ్ మెయింటైన్ చేశారు. వీళ్ళు చేశారా? పోయిన సర్పంచ్ లైట్లు పెట్టించి టైల్స్ అన్ని మొక్కలన్నీ వేపించండు జీపీ పైసల నుంచి. మరి ఈరోజు ఎగేసుకొచ్చాడు. మరి 10,000 పెట్టి మెయింటైన్ చేపించేస్తాడు. లైట్లు వేపించి చేతకాలని బస్ స్టాండ్కి ఒప్పుకుంటూ వచ్చావు ఈరోజు ఇక్కడ. మా ప్లేస్ లో లైట్లు చేపిస్తున్నావు, టైల్స్ ఏం చేపిస్తున్నావు అని అడగలే. ఈరోజు వచ్చి ఎగేసుకుని లైట్లు పట్టుకోవాలి కదా, టైల్స్ పీక్కుపోవాలి కదా అడగడు. మీరు ఏమన్నారు? ఏమి ఇచ్చిన కాదని కాదంటే ఒకసారి డొనేట్ చేశారు. దాని మీద రైట్స్ ఉంటాయి సార్. ఏమన్నా రైట్స్ మీకు కావాలనుకుంటే లీగల్గా మన పరిస్థితి కావాలని మీరు క్లియర్గా చెప్పినా మీరు వీలైతే ఒక వారం రోజులు పని ఆపండి. ఈ లోపల సమస్యలన్నీ పరిష్కారం చేసుకోవచ్చు. మీరు వచ్చి ఆర్ఎం గారిని లేకపోతే డిఎం గారిని కలవండి అని మీకు నేను చెప్పినా లేదు. మీరు కలిసిందా? లెటర్ ఇచ్చింది. ఏమన్నారు సార్? ఏమన్నారు? మీరేమన్నారు? లెటర్ ఇచ్చారు. ఆగే ఉన్న తర్వాత మీరేమన్నారు? ఇది మా ప్లేస్ అనే దాని మీద వాదించారు. వాదించాలి మాదని చెప్పి ప్రూఫ్తో చూపెట్టినాం. అక్కడ మేము వాళ్ళకి మీకు ఇచ్చిందా? లెటర్ ఇచ్చిందా? జీపీలు ఇచ్చిందా? జీపీలు సెక్రటరీ గారికి ఇచ్చినాం. మాకు ఏంటంటే ఈ ఎకరం 20 గుంటలు మేము ఇచ్చింది మీకు. ఏనండి మీకు ఒక ఎకరం 20 గుంటలు ఇచ్చాం. అది మాకు కొంచెం చూపించి ఉంటే మాట్లాడదాం. అదే సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్
ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తాం, మరి వాళ్ళు వస్తే ఏం చెప్తాం? మాకు చూపించాలి కదా. 14వ తారీఖు తర్వాత ఏం స్టెప్ క్లియర్గా చెప్పినా సార్ మేము వచ్చి లీగల్గా ప్రొసీడ్ కాదు సార్. అబ్జెక్షన్ కూడా ప్రొసీడ్ కాలేం కాలేదు సార్. మనం ఏ విధంగా ఇల్లీగల్గా ప్రాసెస్ చేయాలి ఏదైనా కానీ ఒక లీగల్గా ప్రాసెస్ చేసుకుంటాం. ఒక సర్పంచ్ ఉప సర్పంచ్ కార్యదర్శి అంతా ఇంకో విషయం క్లియర్గా చెప్తున్నా, జీపీ మెంబర్సేనా ఒకటి మీరు ప్రజాసేవ చేస్తారనుకున్నారు, రియల్గా మాట్లాడుతున్నారు. ప్రజాసేవ చేస్తారనుకున్నారు